హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కిచడి తయారు చేస్తున్నా. కొంతమంది సైడ్ పొంగల్ కూడా అంటారు. పొంగల్ కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినపప్పు, ముద్దుగ దాల్, బియ్యం అన్ని, జీలకర్ర, పచ్చిమిర్చి. ఆ దాళ్ళన్నీ చూపిస్తాను చూడండి. ఆ దాళ్ళన్నీ కలుపుకొని కడిగి పెట్టుకున్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ, అల్లం, తెల్లవాయలు కోసి పెట్టుకోవాలి. ఇలా కోసి పెట్టుకున్నాక కుక్కర్లో చేస్తాను ఈరోజు నేను. కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. ఇప్పుడు వెలిగించుకుని నూనె కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కొంచెం కాగనిచ్చుకోవాలి. కాగనిచ్చుకున్నాక చూడండి పెట్టుకున్నాను, కాగింది. తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. కాగినాక జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక చూడండి, బాగా ఫ్రై కావాలి. అలా ఫ్రై అయినాక కరివేపాకు కొంచెం వేసుకొని కలబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి చాలా బాగుంటుంది స్నాక్స్గా. మనకు పిల్లలకి అయినా కానీ ఉదయాన్నే చేసుకుంటున్నాము. ఈరోజు నోరు బాగాలేదనేసి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కూరలు లేకున్నా కానీ ఇలా అయినా తినేసేయచ్చు. చూడండి ఇలా కాయినాక ఇప్పుడు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవెల్లా చూడండి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. నోరు బాగాలేనప్పుడు నోటికి రుచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు చూడండి. ఇంకా ఇప్పుడు అయిపోయినాక అలా పెట్టుకున్నాక ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని ఒక 2 minutes కలబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ఇట్లా కట్ చేసుకుని అల్లం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, తినడానికి బాగుంటుంది. చూడండి, 2 నిమిషాలు ఫ్రై అయినాక టమాటా వేస్తున్నాను. టమాటా కూడా ఫ్రై కావాలి. ఇప్పుడు తెల్లవాయలు కూడా వేస్తున్నాను. తెల్లవాయలు కూడా ఫ్రై అవ్వాలి. అది చూడండి, తెల్లవాయలు వేస్తున్నాను. ఫ్రై అవ్వాలి. చాలా టేస్ట్ ఉందండి. ఇవన్నీ కలపాలని చూపిస్తున్నాను మీకు. ఒక అరగంట కడిగి నానబెట్టుకున్నాను. చూడండి, ఉద్దుగ దాల్ కూడా అంటారు. ఎర్రపప్పును ఉద్దుగ దాల్ అంటారు. మినప్పప్పు వెళ్ళి ఇప్పుడు గోల్మిర్చి, మిరియాలు అవి లైట్ కచ్చపచ్చగా దంచి పెట్టుకుంటున్నాను. చూడండి, మిరియాలు, లవంగం 2 లవంగాలు, సాల్ట్ కొంచెం తగినంత మనకు వేసుకొని కలబెట్టుకోవాలి. పసుపు కొంచెం కలబెట్టుకోవాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందిగా. ఇప్పుడు చూడండి, కలబెట్టాను, లైట్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా ఇందాక మిరియాలు, లవంగం, అవి వేసినాను. అవి కొంచెం కలబెట్టి ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి చూడండి, ఇట్లా ఫ్రై చేసినాక ఇప్పుడు బియ్యం మనం ముందే కడిగి పెట్టుకున్నాం కదా, పప్పు, బియ్యం అవిలా వేసుకుంటున్నాను. అలా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ దానికి తగినట్టు ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం పోస్తే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, వేసాను. చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. కలిపి పెట్టుకోవాలి ఒకసారి. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కిచడి చేసుకోవచ్చు. చట్నీలు వేసుకొని తినచ్చు. సాంబార్ అయినా తింటారు కొంతమంది పల్లీల చట్నీ బాగుంటుంది దీంట్లోకి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ నీళ్ళు. చూడండి, వేసాను. కలిపి పెట్టుకుంటున్నాను. చూడండి, అంతే, సింపుల్, ఏం లేక గట్టిగా అయిందనుకో పక్కన వాటర్ ఆవిట్టుకుని పోసుకోవచ్చు అని చెప్పాలి. జోరు కావాలనుకున్న వాళ్ళకి అర్థమైంది మ్యాటరు. కలబెట్టేసాను. చూడండి, బాగా కలబెట్టుకొని ఉప్పు అవి చూసుకోండి. ఇప్పుడే కొంచెం 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. లాస్ట్లో ఇంకా మంచి కలబెట్టుకొని ఉప్పు అవి చూసుకోండి, సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఉప్పు వేసుకోండి కొంచెం.
నాకే సరిపోయింది. ఇంకా కుక్కర్కి మూత పెడుతున్నాను. 3 విజిల్స్ 4 విజిల్స్ వస్తే ఉడికిపోద్ది. ఇది బాగుంటుంది చూడండి. ఇంకేం ఫ్రెండ్స్, మీరందరు బాగున్నారా? అందరు చూస్తున్నారు కానీ లైక్ షేర్ కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మాకు ఉపయోగపడుతుంది, అందరికి వస్తాయి కదా. చూడండి, పక్కన అది ఉడికినాక కొంతమంది ఏం చేస్తారంటే ఉడికినప్పుడు గట్టిగా అనుకో పక్కన వేడి నీళ్ళు కాంచి పెట్టుకున్నాను. చూడండి, ఉడికింది, మాకు సరిపోయింది. చూడండి, కళ్ళ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్మెల్ అదిరిపోతుంది, సూపర్ ఉంది. అంటే చెప్పలేము. చూడండి, అట్లా మెత్తగా కలయి పెట్టుకోవాలి. కలయి పెట్టుకోండి. అట్లనే కిచడి అంటారు కొంతమంది సైడ్, కొంత సైడ్. నేను ఉప్పు తొక్కుంది, పచ్చిమిరకాయల చెట్టు ఉంది, వేసుకొని తిని చూస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్. అదిగో నేను తింటున్నాను. చూడండి, ఉదయమే చేసుకున్నాను, మేము టిఫిన్ ఏం చేసుకోలేదు, ఇది చేసుకున్నాం. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మా అమ్మ కూడా చూపిస్తాను. మా అమ్మ కూడా తింటుంది. చూడండి ఎలా ఉందంటే సూపర్ ఉంది అని చెప్తుంది అమ్మ కూడా తినేసి. చూడండి, మా అక్క కూడా ప్లేట్ పెట్టుకొచ్చుకుంది. మా అక్క కూడా చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంది. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్.